ఇండియన్ రైల్వేస్లో నిత్యం లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. రైలు ప్రయాణాలకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కొన్ని రోజుల ముందు టికెట్ను బుక్ చేసుకుంటే కానీ బెర్త్ కన్ఫర్మ్ కాదు. దాంతో ఆన్లైన్ ద్వారా చాలా మంది ట్రైన్ టికెట్లను బుక్ చేసుకుంటూ ఉంటారు. ఇందుకోసం ఐఆర్సీటీసీ యాప్, వెబ్సైట్ను సందర్శిస్తారు. కాగా ఇలా ఆన్లైన్లో ట్రైన్ టికెట్ను బుక్ చేసుకోవాలని అనుకునే వారికి ఖచ్చితంగా ఐఆర్సీటీసీలో అకౌంట్ ఉండాలి. చాలా వరకు అకౌంట్ లేని వారు కొత్తది క్రియేట్ చేసుకోకుండా స్నేహితులు, బంధువుల అకౌంట్ను ఉపయోగించి టికెట్ బుక్ చేసుకుంటారు. అలాంటి వారిని రైల్వే అధికారులు అలర్ట్ చేస్తున్నారు. ఇక నుంచి పర్సనల్ ఐడి నుంచి ఇతరులకు ట్రైన్ టికెట్లు బుక్ చేస్తే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడే అవకాశం ఉంది. రైల్వే రిజర్వేషన్లపై కొత్త రూల్స్ను అమల్లోకి తెచ్చారు. రైల్వే చట్టంలోని సెక్షన్ 143 ప్రకారం అధీకృత ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ పేరుపై టికెట్లు బుక్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ ఖాతా ద్వారా ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే చిక్కుల్లో పడతారని అధికారులు చెబుతున్నారు. రూల్స్ను అధిగమించి ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10,000 వరకు జరిమానా పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఐఆర్సీటీసీలో వ్యక్తిగత ఖాతాలు ఉన్నవారు, రక్త సంబంధికులు, ఒకే ఇంటి పేరుతో ఉన్నవారికి మాత్రమే టికెట్లు బుక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. స్నేహితులు, ఇతరులకు ట్రైన్ టికెట్లను బుక్ చేస్తే చట్టపరంగా శిక్షకు అర్హులవుతారు. ఒక్కోసారి జైలుతో పాటు జరిమానా 2 పడే అవకాశాలుంటాయంటున్నారు అధికారులు. ఈ క్రమంలోనే రూల్స్ను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఐఆర్సీటీసీ, రైల్వే అధికారులు చెబుతున్నారు. తెలియకుండా రైల్వే టికెట్లను ఇతరుల కోసం బుక్ చేసి ఇబ్బందుల్లో పడొద్దని హెచ్చరిస్తున్నారు. ఇక దీనిపై ప్రయాణికులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు చదువుకోని వారు ఉంటారని, అలాంటి వారి తోటి స్నేహితులు ఇతరుల వద్ద నుంచి టికెట్లు బుక్ చేయించుకుంటారని చెబుతున్నారు. నిబంధనల వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.